నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మధ్యయుగ రాజకీయాలకు తలదన్నుతున్నాయి. కులము, మతము, ప్రాంతము అన్ని రకాలుగా, ముఖ్యంగా కులగజ్జి రాజకీయాలు చాలా పెట్టిరైపోయే సందర్భంలో చివరికి ప్రముఖ కాపు నాయకుడు అంటే అవమానించినట్టే, కానీ కాపులను సొంతం చేసుకున్నాడు, కానీ తప్పలేదు. అంటే కాపులకు కాపు కాసిన ఒకరిని చెప్పానంటే ముద్ర వేసిన కాపులకు ఒక ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన మరణంలో కూడా రాజకీయాలు చోటు చేసుకోవడం చాలా విషాదకరం అంటున్నాడు. వారి తండ్రి వీరరాఘవరావు గారు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు కనుక ఆలోచన వేదిక తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకి వారి ఆత్మశాంతి కలగానే, వారి కుటుంబ సభ్యులకు స్థైర్యాన్ని వారిని కోరుకుంటూ నివాళి అర్పిస్తూ వారి జీవితం గురించి మాటలు చెప్పి ఆ తర్వాత రాజకీయాల గురించి మాట్లాడదాం. మొదటిగా వారి తండ్రి వీరరాఘవరావు గారు వరుసగా 62-67లో పత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వారసత్వంగా వారు మళ్ళీ 67 తర్వాత 80-78లో మొట్టమొదటిసారి ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాలకు అడుగుపెట్టి జనతా పార్టీ తరఫున 78లో అంటే 77లో అక్కడ జనతా ప్రభుత్వం వచ్చింది. 78లో మన దగ్గర ఎన్నికలు జరిగినాయి. 77లో పార్లమెంట్ ఎన్నికలు, 78లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు 78లో జనతా పార్టీ తరఫున గెలిచారు ఆయన ముద్రగడ పద్మనాభం గారు. తర్వాత 83కి వచ్చేవరకల్లా ఎన్టీ రామారావు పార్టీలో చేరి 83లో ఎన్టీ రామారావు ఆయనలో గెలిచారు. మళ్ళీ 85లో గెలిచారు. తర్వాత 89లో గెలిచారు. 94లో ఓడిపోయారు ఆయన. ఆ తర్వాత 94లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒక రకంగా పత్తిపాడు ప్రజలపై అలిగి నేను మళ్ళీ పోటీ చేయని పొమ్మన్నారు. 99లోకి వచ్చేకల్లా అప్పుడు కాకినాడ పార్లమెంటు మెంబర్గా గెలిచారు. ఇట్లా వరుసగా అంటే 4-5 సార్లు పత్తిపాడు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత పార్లమెంటు మెంబర్గా గెలిచిన ఆయన రాజకీయాల నుంచి అంటే తప్పుకోలే, కానీ క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు తొలగి చాలా వరకు కాపు కులస్తుల మద్దతు కోసం, కాపు కులస్తుల హక్కుల కోసం పోరాడారు. అందులో భాగంగా కాపులకు రిజర్వేషన్ కావాలని పోరాడారు. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అంతకుముందు ఏదైతే ఈ కాపులకు రిజర్వేషన్ కావాలని ఒక జీవో తీస్తే దానిలో కొంతవరకు ఉద్యోగాల వాటాల్లో కొన్ని వాటా కల్పిస్తే దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. అంతకుముందు ప్రభుత్వంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆ స్టే ఇచ్చింది. ఆ స్టే తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ దాన్ని సమర్థించింది. దాంతో అక్కడికి అది ఆగిపోయింది. కాపులకు బీసీ రిజర్వేషన్ ఉండాలని, బీసీ హోదా కల్పించాలని ఆయన జీవితాన్ని కృషి చేశారు. ఆయన కృషి తక్కువదేం కాదు. అట్లాగే చేగొండి హరరామజోగయ్య, ఇటుపక్క ముద్రగడ, వీళ్ళందరూ కూడా కృషి చేసిన వాళ్ళే. ముద్రగడకు కాపుల కాపు కాసిన ముద్ర వేసిన ముద్రగడగా పేరుంది. తర్వాత చివరిలో కొన్ని రాజకీయ తప్పిదాల వల్ల ఆయన పూర్తిగా అటు తెలుగుదేశం నుంచి విడిపోయిన తర్వాత తెలుగుదేశాన్ని వ్యతిరేకించడం, క్రియాశీల రాజకీయాలకు పోయినా తెలుగుదేశం కూటమి పార్టీలను విమర్శించడం చేసే ప్రయత్నం చేసిండు. అందులో భాగంగానే చివరిలో 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్తో, తన కులస్తుడు అయిన పవన్ కళ్యాణ్తో విభేదించి పవన్ కళ్యాణ్ కనుక పీఠాపురంలో గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను, నేను వైసీపీలో చేరాను కదా, వైసీపీకి మద్దతు ఇస్తున్నాను, ఆయన గెలవడు గతంలో రెండు చోట్ల ఓడిపోయాడు, ఈసారి ఖచ్చితంగా పీఠాపురంలో ఓడిపోతాడు, గెలిస్తే నేను రాజకీయ సన్యాసం అనకుండా నేను పేరు మార్చుకుంటానన్నాడు. ఆయన దురదృష్టం. మరి ఇటు పవన్ కళ్యాణ్ అదృష్టం గెలిచిండు. పవన్ కళ్యాణ్ గెలవగానే తను మొండివాడు కదా, మొండి పంతనం ఎక్కువ. ముద్రగడలో మొదటి నుంచి పట్టు వీడకుండా ఉంటాడు. మొండితనం ఎక్కువ. మొండితనం కొందరు గిట్టని వారు మూర్ఖత్వం కూడా అంటారు. ఎందుకంటే చనిపోయిన వారి గురించి మనం మాట్లాడద్దు, కానీ అది కూడా అంటారు. మొత్తం మీద ఆ మొండితనంతోనే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటూ తాను గెజిట్లో ప్రకటించుకొని ఇప్పుడు చనిపోయేటప్పుడు డెత్ సర్టిఫికేట్ పద్మనాభరెడ్డిగా వచ్చింది. ఆనాడు ముద్రగడ పద్మనాభం కాస్త ఇవాళ ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారండి. అది ఒక పిచ్చి సవాలే అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నా. ఇటువంటి సవాళ్ళు ఉండొద్దు, పేరు మార్చుకోవడం ఏంటి. కానీ గత సంవత్సరంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన చనిపోయారు. ఆయనతో వ్యక్తిగత అనుభవం ఒకటే సార్లు 2 సార్లు నేను కలిశాను మీటింగ్లలో. ఒకసారి మేము కిర్లంపూడి ఎంపీటీసీగా లోక్సత్తా పార్టీ అభ్యర్థి గాంధీ పోటీ చేసినప్పుడు మన పార్టీ నుంచి అప్పుడు నేను వచ్చినాను తెలుసుకోవడం, దాంతో వాళ్ళు ఆహ్వానించడం, వారి ఇంటికి వెళ్ళి రాజకీయ ప్రత్యర్థులమైనా వారి పార్టీ నుంచి నిలబడ్డారు కనుక మేము పోయి ఒక కాఫీ తాగి ఆయనకు నమస్కారం పెట్టి రావడం చేసినాం. అది ఒక అనుభూతి. ఆ తర్వాత ఎవరి పార్టీ ప్రచారం వాళ్ళు చేసుకున్నారు. ఎదురుపడ్డప్పుడు నమస్కారం అనుకునేవాళ్ళు. అంతవరకు పరిచయం పెద్దగా అంతకంటే లేదు. కానీ ముద్రగడ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఈ ముద్రగడ మృతిలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. అది దుర్మార్గం అంటున్నాను.
వైసీపీలో చేరేది మంచిగానే ఉంది. కానీ వాళ్ళ మంచో చెడ్డో తెలుగుదేశాన్ని విమర్శించినా ఏం చేసినా ఆయన జనతా పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిండు, మధ్యన బీజేపీలో చేరిండు, కాదంటలేదు. కానీ ఏదైనా సరే మొత్తం మీద ఆయన పార్టీలన్నీ మార్చిండు అంటారు, అవకాశవాది అని గిట్టిన వాళ్ళు అంటారు. అవకాశం ఏం లేదు, ఆయన ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, కాపు కుల రాజకీయాలను బాగా ప్రేరేపించే ప్రయత్నం చేసిండు, ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీలు చేసిండు కొందరు అంటారు. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన గురించి అది జనతా నుంచి తెలుగుదేశం బీజేపీ నుంచి వైసీపీ ఇన్ని పార్టీలు మారిండు కదా అనే విమర్శ ఉంటుంది. కానీ స్వార్థం కోసం మారిండా, కులం కోసం మారిండా, దానిలో భావోద్వేగం ఎక్కువై తునిలో ఒక పెద్ద బహిరంగ సమావేశంలో మన కార్యాచరణ ఇప్పుడేమవుతుందో రైలు రోకో రాస్తారు ఒక చేద్దాం అనగానే పెద్ద ఎత్తున తునిలో రైలు అగ్ని ప్రమాదం గురి కావడం, అది మనం చూసినాం. ఆయన దగ్గర కేసులు కావడం, తర్వాత కోర్టులో తేలిపోవడం ఇవన్నీ చూసాం మనం. కనుక ఇట్లాంటివన్నీ ఆవేశ చరిత్ర ఇవన్నీ ఉన్నాయి మనకు. చివరిలో ఆయన మరణం కూడా విషాదకరంగా జరిగింది. అటు కొడుకేమో తనకు మద్దతు ఇచ్చిండు, కానీ కొడుకు కూడా చీత్కరించుకున్నాడు అనే మాట ఇంకోటి వస్తుంది. కూతురు క్రాంతి, కొడుకు గిరి, తర్వాత కూతురు క్రాంతి ఏమో తాను వైసీపీతో విభేదించి, అంటే తండ్రి చేసిన పని విభేదించి కుటుంబ ప్రభుత్వం మద్దతు తీసుకుంటూ తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడింది. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు తండ్రి ఏ పార్టీలో ఉంటే పిల్లలు అదే పార్టీలో ఉండాలని ఏం లేదు, కనుక వాళ్ళ ఇష్టం. కానీ చివరకు చావును కూడా, మృతిని కూడా దుర్మార్గంగా రాజకీయం కోసం వాడుకుందని చెప్పొచ్చు. మంచో చెడ్డో తెలుగుదేశం ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఒక పెద్ద మనసు చేసుకొని, అంటే ముద్రగడ పద్మనాభం మనకు అవసరమా కాదా, చనిపోయింది కదా, ఇప్పుడు ఆయన రాజకీయాలు అవసరమా కాదా అనుకోకుండానే మరి మొత్తం మీద ఈ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుపుదామని ప్రయత్నం చేసింది. దాన్ని మీరు ఆయన వద్దన్నారు అంటే ఆయన ఎప్పుడో వీడియో చేశారట, నాకు అధికార లాంఛనాలతో నేను చచ్చిపోతే చేయొద్దని. మరి ఎందుకు ఊహించిండో తెలియదు, చేస్తారా అని ఉంచిండో, లేకుంటే వైసీపీ అధికారంలోకి వస్తా అనుకున్నాడు, వైసీపీ చేస్తే కూడా ఉంటుంది అని కాదు, వైసీపీ అధికారంలో రాదు కనుక వద్దనుకున్నాడు, మొత్తం తెలియదు. ఆయన వీడియో చేసిండట. ఆయన మనోభావాలకు విరుద్ధంగా ఆయనను అధికార లాంఛనంతో చేయొద్దని వైసీపీ అడ్డుకునేది. నేనేమంటానంటే ఇది పార్టీల పంచాయతీ కాదు. ఇప్పుడు అట్లాగే నా కుటుంబంలో కూడా కొడుకు గిరి ఏమో వైసీపీ వైపు మొగ్గిండు, కూతురేమో కూటమి వైపు చాలా నుంచి మొగ్గి ఉన్నది. కనుక కూతురు చేయగానే అంటే తండ్రి మీద చాలా ఆరోపణలు చేసింది. ఇప్పుడు కవితది అదే పరిస్థితి. తెలంగాణలో కల్వకుంట్ల కవిత తండ్రి మీద అనేక ఆరోపణలు చేస్తున్నది. రేపు కేసీఆర్ ఏమన్నా అయితే కవితను కూడా ఇట్లా రానియరా అని నాకు అనిపించింది. ఇప్పుడు సేమ్ క్రాంతి పరిస్థితి చూసుకుంటే ముద్రగడ పద్మనాభ తండ్రి కూతురు క్రాంతి తను రాజకీయం విభేదించింది, రాజకీయం విమర్శ చేసింది. మా నాన్న పనిచేసేది లేకుండే, ఇప్పుడు ఈ సమయంలో ఇట్లాంటి తప్పులు చేశాడు, ఈ తప్పటి అడుగు వేశారు అని రాజకీయంగా విమర్శించింది. అయినంత మాత్రం తండ్రి కూతురు కాకుండా ఉంటారు కదా. దాంతో కుటుంబ సభ్యులు స్వయాన తన తల్లే అంటే మన ముద్రగడ పద్మనాభం భార్యనే ఆయనను మన కూతురు వ్యతిరేకించి దండం పెట్టి నువ్వు పోవమ్మా ఇక్కడి నుంచి నువ్వు అని అన్నది. రాజకీయ అభిప్రాయాలు వేరంత మాత్రం తండ్రి కూతురు కాకుండా పోదు కదా. కానీ ఏడుపుతోనే ఆమె వెళ్ళి కడసారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఖననం చేసేదాకా ఉండలేదు. అట్లానే చివరి కోరిక మేరకి వారి ఇంట్లోనే, వారి ఇంటి వెనుక తోటలో మరి ఈ ఖననం నిర్వహించారు. దాన్ని నా ఇంట్లో అంటే ఆయన ప్రతి ఉద్యమం కూడా తన ఇంటి నుంచే మొదలుపెట్టారు. కిర్లంపూడిలోని తన ఇంటి నుంచే మొదలుపెట్టారు ముద్రగడ. అందుకని నేను ఇంటి నుంచి మొదలుపెట్టి ఇంట్లో చేస్తే ఇంట్లోనే నాకు సమాధి కావాలని చెప్పిండు. అదే ప్రకారంగా ఆయన సమాధి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పెట్టారు. అది మరి ప్రభుత్వాలు ఎట్లా అనుమతిస్తే తెలియదు, కానీ శ్మశానం అని ఇంట్లో ఉండదు ఎప్పుడు కూడా. కానీ మరి దాన్ని వ్యతిరేకించే వారు కూడా లేని పరిస్థితి, ఎందుకంటే వ్యతిరేకిస్తే ఇంకో రకంగా ఉంటుంది. కనుక మొత్తం మీద ఆయన ఇంటి పక్క స్థలంలోనే, అది ఎంత స్థలం ఉందో తెలియదు నాకు, కానీ మొత్తం మీద ఖననం చేశారు. దీనిలో వైసీపీ రాజకీయం చాలా పెద్దగా చేసింది అంటున్నాను. ఇద్దరు రాజకీయం చేశారు. ఇప్పుడు అధికార లాంఛనాలతో చేయడం అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఆయన ఓటు బ్యాంకు. మనకు పవన్ కళ్యాణ్ ఎట్లా ఉన్నాడు, కానీ ముద్రగడ పద్మనాభం అన్నాయులు కానీ ఎవరైనా సరే చూసిండ్రా మా నాయకునికి ఇంత గౌరవం ఇచ్చిండ్రు ఈ పార్టీ అని చెప్పి కూటమి వైపు మొగ్గుతారేమో. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకపోతే ఎవరిని పట్టించుకునే వాళ్ళు కాదు. దళితులలో, మైనార్టీలలో, లేకుంటే ఇతర బీసీలలో ఎంతమంది చనిపోలేదు. వాళ్ళందరి గురించి ఇంత అధికార లాంఛనాలు కొన్ని చేసిండ్రా. మళ్ళీ అదే పరిస్థితి. ఆ 3 కులాలు 3 పార్టీలు, కమ్మ, రెడ్డి, కాపు, ఈ 3 పార్టీలకే 3 కులాలకే పెద్ద ఎత్తున విలువ ఉంది. మిగతా కులాలకు లేదు కదా. ఒక ప్రముఖ నాయకుడు దళితుల్లో చనిపోతే ఈ గౌరవం ఇచ్చేవాళ్ళ. కనుక అది వేరే. కానీ మొత్తం మీద ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మనకు కూటమి ప్రభుత్వం ఆయనకు అధికార లాంఛనం చేసింది. ఏ స్వార్థమైనా సరే అధికార లాంఛనాలతో అంత్యక్రియ చేయడం అనేది గౌరవప్రదం అంటున్నాను నేను. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులు కూడా ఉంది అంటున్నాను. ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ తెలుగుదేశంతో కుటుంబ ప్రభుత్వం విభేదం ఉంటే ఈ మొత్తం వాళ్ళ తండ్రికి ఇచ్చే గౌరవాన్ని కూడా తీసేసుకుంటే తప్పు కదా. తీసేసుకున్నారు. ఇటు పక్కన
చేస్తామని అంటే ఎట్లా ప్రకటించారు కానీ పోలీసులు రావాల్సిందే కదా, ప్రభుత్వం ఆర్డర్ కదా. పోలీసులు వస్తే వాళ్ళని నూకడం, ఎదురు పోయి నెట్టివేయడం, ఇవన్నీ అంబటి రాంబాబు వైసీపీ నాయకుల సంగతి చూసాం మనం. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఒకవేళ అధికార లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపితే వాళ్ళకి ఎక్కడ ఓట్లు పోతాయి అని వైసీపీ పార్టీ భావన. అందుకని ఆయన జరగకుండా చూసే ప్రయత్నం చేశాను. అట్లానే తన కొడుకును ప్రేరేపించి తన కొడుకు కూడా వద్దన్నాడు అంటున్నాగా. ముద్రగడ పద్మనాభం కొడుకు మా తండ్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు వద్దు అనేది వీడియోకి అయితే కనపడలేదు నాకు. కనపడితే చెప్తే చేయొచ్చు, కానీ రాజకీయాలు వన్ సైడ్ చూడవద్దు కదా. మరి అటువంటి అప్పుడు వీళ్ళు వద్దనడం ఏంది? వైసీపీ నాయకులకు ఆయన కుటుంబం మీద ఏం హక్కు ఉంటుంది? మొన్న వైసీపీలో చేయడం, అంతకుముందు టీడీపీలో ఉన్నాడు కదా చాలా రోజులు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పార్టీల గొడవల మధ్యన ఆయనకు అగౌరవపరిచారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేసే వాళ్ళు ఆయన మృతిని రాజకీయంగా వాడుకుంటున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముద్రగడ పద్మనాభం మృతిని ఈ రెండు పార్టీలు వాడుకున్నాయి. ఒకటేమో అధికార లాంఛనాలతో జరుపుదామని, రెండోదేమో పూర్తిగా నిరోధించి పోలీసుని వెనక్కి నెట్టి రాంబాబు చర్యను కూడా ఖండిస్తూనే సరైనది కాదు. నా ఉద్దేశం జరపనిస్తే బాగుండేది. ఏదైనా సరే ఇక రేపటి నుంచి ఇప్పుడు ఆయన అంత్యక్రియల గురించి వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. అది కరెక్టా కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి శవాన్ని మోసేందుకు అదో సంగతి. ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలే, సమస్య లేదు. అంటే కాదేది కవిత కనర్హం అన్నట్టు ఏదైనా సరే తప్పదు, ఏదైనా అనర్హం కాదు అని చెప్పి కాపు కుల రాజకీయాల కోసం ఇవాళ రెండు పార్టీలు పోటాపోటీ పడ్డాయి. పోటాపోటీలో జగన్ పార్టీ కొంచెం నెగ్గింది అనిపిస్తుంది. రేపు ఇంకోసారి తగ్గవచ్చు, సమస్య లేదు. ఇప్పుడు జగన్ పార్టీ రేపు పొద్దున టికెట్ల విషయంలో కూడా కొడుక్కి ఇస్తా అని జగన్ అంటారు ఖచ్చితంగా. ఇప్పుడు అదే సమయం అన్నా చెల్లెల పంచాయతీ నడుస్తూనే ఉన్నాయి అంతటా. షర్మిల, జగన్మోహన్ రెడ్డి, కవిత, మన కేటీఆర్, మనకు ప్రియాంక గాంధీ, పంచాయతీ లేకుండా లోపల ఉంటుంది కదా రాహుల్ గాంధీ. అట్లా ఇక్కడ కూడా మరొక అన్నా చెల్లెల పోటాపోటీ నడిచే అవకాశం ఉన్నది. దీనిలో ఒక పార్టీ ఏమో వైసీపీ ఖచ్చితంగా కొడుక్కిస్తుంది. రేపు కూడా ప్రభుత్వం రేపు పొద్దున ఆ ప్రాంతంలో ఎన్నికలు, పత్తిపాడు ఇప్పుడు ఎన్నికలైతే ఏం లేవు, ఆయన స్థానం కూడా ఖాళీ కాలే కనుక రేపు ఎన్నికలు వస్తే కూతురికేమో ఎన్డీఏ మన కూటమి ప్రభుత్వం మన విలువ ఇస్తుంది. రేపు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే కొడుకు అసలు ఇద్దరిని పట్టించుకోకుండా పోతారా? ముద్రగడ పద్మనాభం ప్రభా తక్కువైన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఇంతమంది అన్యాయం లేకపోతే రేపు ఎవరు జీతావో సికందర్ ఎవరికైతే పలుకుబడేకుందో వాళ్ళెంబడి పోతారు. కనుక నిగ్రహ రాజకీయాలు లేకుండా నడుస్తున్న క్రమంలోనే ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అది కూడా రాజకీయం మార్చిండు. శవ రాజకీయాలు మానండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడండి అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం.